కాదు సీతారాం నాయక్ గారు, నేను ఒక మాట చెప్తా వినండి. ఆమె ఆ ఉద్దేశాన్ని చెప్పినాక కూడా ఆమె మీద కక్ష సాధింపు దయాకర్ గారు మీరు కూడా గతంలో చేసిన వ్యాఖ్యలు ఇట్లా లైటర్ వేలో లైటర్ ఇష్యూలో చేస్తాయి ఎంత దుమారం రేపాయో మీకు తెలుసు. మునుగోడు సభలో మాట్లాడిన మీ వ్యాఖ్యలు కానీ ఆ తర్వాత ఒక టీవీ డిబేట్ లో ఏదో పాకిస్తాన్ ఉద్దేశించి చేస్తే ఇప్పటికీ మిమ్మల్ని పాకిస్తాన్ ప్రేమికుడు అంటున్నారు. ఇప్పుడు మిమ్మల్ని కుక్క ప్రేమికుడు అంటారేమో, నాకైతే డౌట్ వస్తుంది. అది వాళ్ళ ప్రేమ, ఏం చేస్తాం మనం. ఇప్పుడు వాని పైసలు పెట్టుకొని వాడు ప్రచారం చేస్తాడు. కానీ ఇక్కడ ఒకటి మాత్రం వాస్తవం, అవమానపడేంత సీరియస్ గా తీసుకోకని బీజేపీ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే దీన్ని వేరే ఇష్యూస్ పక్కకు పోయి ఏదో ఒక చిత్రం సినిమాల కుక్క కావాలి అని మళ్ళా కుక్క కాడికే వచ్చి ఆగినట్టు అవశాస్త్రం లెక్క అట్లా చేయకండి అని చెప్పి బీజేపీ నాయకులకు చేస్తున్నా. సరే, ఆమె దేనికైనా నేను రెడీ. ఎందుకంటే ఎన్టీఆర్ గారితోనే కొట్లాడిన నైజం ఆమెది, మన రేణుకా చౌదరి గారు. ఆమె మన తప్పు చేసిందా? పోనీ తప్పు. ఇప్పుడు ఒకడైతే చంపిండు, మనిషిని చంపి నేను చంపినా అని చెప్పినాను కూడా పార్లమెంట్ వస్తున్నాను. ఆయన పేరు ఏమి మీద ఉండే, ఉత్తరప్రదేశ్, ఆయన పేరు మర్చిపోయినా నేను. నేరుగా ఇంటర్వ్యూ ఇచ్చిండు తెలుసా, నేను చంపేసిన అని. ఇట్లాంటి ఎంతమంది ఉన్నారు దాంట్లో, నేర చరిత్ర ఉన్నోళ్ళు, నేరం రుజువైన వాళ్ళు, వాళ్ళందరూ ఉన్నారు. ఆమె కేవలం కుక్కని తీస్తే ఇంత ఫీల్ అవుతుండ్రు. నాకు అదే ఇబ్బంది అనిపిస్తుంది. కాబట్టి ఒకవేళ మీ మనోభావాలకు దెబ్బతింటే మరి రేణుకా చౌదరి గారు ఏం చేస్తారో చూద్దాం. పార్టీ మా తీసుకుంటాం.